హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీలోని టాప్ 15 మోడల్స్ నేర్చుకుందాం. ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ అనేది మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. సో ట్రిగ్నోమెట్రీలోని అన్ని బిట్స్ కూడా టాప్ బిట్స్ ఏనండి. సో ఏది కూడా ఈజీ బిట్స్ అని చెప్పలేము, అన్నీ కూడా టాప్ బిట్సే. బట్ అలాంటి టాప్ బిట్స్లో సో ఐ సెలెక్టెడ్ 5 బిట్స్. ఇంకా చాలా ఉన్నాయండి, చాలా అంటే చాలా, బట్ ల్యాక్ ఆఫ్ టైం. సో టైం లేదు కనుక నేను ఏంటంటే మరి కొన్ని సెలెక్ట్ చేశాను. చాలా అంటే చాలా ఉన్నాయి. సో అవి ఏదో ఒక రోజు నేను గ్యారంటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. If sin theta plus sin square theta is equal to 1, then cos square theta plus cos to the power of 4 theta is equal to dash. అసలు ఈ సమ్స్లోని ఏ సమ్ కూడా మన టెక్స్ట్ బుక్లో లేదండి. మంచి లాజికల్ బిట్స్. సో బట్ మనకి బేసిక్ కాన్సెప్ట్ వస్తేనే యూజ్ చేయగలం. మన రిడ్యూస్డ్ సిలబస్లో ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ యూజ్ చేస్తే చేయగలం. బట్ మన టెక్స్ట్ బుక్లో ఒక్క లెక్క కూడా లేదు కనుక ఇలాంటివి మనం చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ థీటాని నేను అట్సే తీసుకెళ్తాను. అప్పుడు ఏమవుద్ది? sin theta is equal to 1 minus sin square theta, 1 minus sin square theta. సో అప్పుడు sin theta is equal to ఏమవుతుంది? cos square theta. ఏమవుతుంది? cos square theta. సో ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. cos square theta అంటే ఏం రాయొచ్చు మనం? cos square theta అంటే sin theta రాయొచ్చు. సో ఈజ్ ఈక్వల్ టు sin theta ప్లస్ cos to the power of 4 theta అంటే ఏం రాయొచ్చు? cos square theta హోల్ స్క్వేర్. సో అంటే sin theta హోల్ స్క్వేర్ అంటే sin square theta. సో sin theta ప్లస్ sin square theta ఆల్రెడీ అది ఇచ్చారు కదా, ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే మన ఆన్సర్ ఎంత? 1. సో ఆన్సర్ 1. ఇచ్చిన ప్రాబ్లంలోనే ఆన్సర్ ఉంది. నిన్న మొన్న మనకు వచ్చింది కదా, ఇచ్చిన ప్రాబ్లంలోనే ఆన్సర్ ఉంది. నిన్న 73 వచ్చింది కదా. సో అలాగే ఇక్కడ కూడా సో sin square theta ప్లస్ sin theta ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకి ఇది సాల్వ్ చేస్తే అది వచ్చింది, sin theta ప్లస్ sin square theta. సో ఆన్సర్ 1. వాడే ఆన్సర్ ఇస్తాడు. సో ఇలాంటి కొన్ని లాజికల్ బిట్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రాబ్లం చేసే ముందు మీకు ఒక ఫార్ములా చెప్తాను. sin a cos b. ఓకే, sin a cos b ప్లస్ మైనస్ cos a sin b. గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. sin a cos b minus cos a sin b is equal to sin of a minus b. sin of a minus b. ఇది మన ఫార్ములా. యాక్చువల్గా చాలామంది స్టూడెంట్స్ ఇది నేర్చుకుంటారు. sin a cos b minus cos a sin b is equal to sin of a minus b. cos a cos b minus sin a sin b is equal to cos of a plus b. cos a cos b plus sin a sin b is equal to cos of a minus b. sin a cos b plus cos a sin b is equal to sin of a plus b. ఇలాగ ఈ 4 ఫార్ములాస్ నేర్చుకుంటారు. బట్ ఏంటి నేర్చుకున్నా సరే వాడు ఈ విధంగా ఇచ్చాడు, ఎందుకంటే హై లెవెల్ బిట్ ఇది. సో కొంచెం మాస్టర్ పీస్ ప్రాబ్లం అన్నమాట. ఏదేమైనా సరే ఇవన్నిటి కూడా మనం 90 బిలో చేసాం అనుకోండి, చాలా ఈజీగా వస్తుంది. ఏ యాంగిల్ అయినా సరే 90 బిలో చేయండి. సో 90 బిలో తెలుసు కదా, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఓకే, దీన్ని మనం 180 మైనస్ థీటా అని రాద్దాం. 180 మైనస్ అంటే ఏం రాయొచ్చు? దీన్ని 180 మైనస్ 60 డిగ్రీస్. ఎందుకంటే మనకి 180 మైనస్ అయితే మళ్ళీ అదే వస్తుంది కనుక మారదు. అందుకు ఇది కూడా 180 మైనస్ 30 డిగ్రీస్. ఓకే, మనకి 180లో అయితే మైనస్ లేదంటే ప్లస్ చేసుకున్నాం. ఇక్కడ 180 ప్లస్ 60 ఇక్కడ అవ్వదు. ఇప్పుడు ఇది 360కి వెళ్ళిపోవాలి. అయితే 180 లేదంటే 360, 18 టేబుల్. సో 360 మైనస్ 30 డిగ్రీస్. సో ఇలా చేస్తే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 2 × 90 2 ఈవెన్ నెంబర్ కనుక sin 60 వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ? sin 60. సో sin 60 అంటే మనకి ఇది ఎన్నో క్వాడ్రంట్? 1 2 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ప్లస్ కనుక అక్కడ మనం ఏమి సైన్స్ చేంజ్ అవసరం లేదు. ఇక్కడ 180 మైనస్ 30 డిగ్రీస్, 180 మైనస్ 30 డిగ్రీస్. ఇక్కడ కాస్ 30 డిగ్రీస్ వస్తుంది. 180 మైనస్ కనుక సెకండ్ క్వార్టర్లో మనకి కాస్ ఏంటి? మైనస్ కనుక ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ మైనస్ వస్తుంది. నెక్స్ట్ మైనస్ 180 ప్లస్ 180 ప్లస్ అంటే మనకి ఏంటిది? కాస్ 60 వస్తుంది. కానీ మళ్ళీ మనకి సైన్స్ చూసుకుంటే 180 ప్లస్ థర్డ్ క్వాడ్రంట్లో కాస్ మైనస్ కనుక ఇక్కడ మైనస్ వస్తుంది. ఆల్రెడీ మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో కాస్ 30 డిగ్రీస్, సారీ 60 డిగ్రీస్. నెక్స్ట్ 360 మైనస్. సో 360 మైనస్ అంటే 1 2 3 4 360 మైనస్. ఫోర్త్ క్వాడ్రంట్లో మనకి సైన్ వస్తుంది, మైనస్ వస్తుంది.
కనుక ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సైన్ 30 degrees. ఇప్పుడు అన్నిట్లో కామన్ మైనస్ ఉంది కనుక మైనస్ కామన్ తీస్తే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో అప్పుడు మనం దీని ఏం రాయొచ్చు మైనస్ సైన్ ఆఫ్ 60 + 30 degrees. That is equal minus sin 90 degrees. So sin 90 degrees ఎంత 1. So minus 1. So answer minus 1. That is the second option. సో ఇంత ప్రాసెస్ చేయాలి, ఇదంతా చాలా ఫాస్ట్గా చేయాలి, ఎందుకంటే హై లెవెల్ బిట్, ఇది ఎవరికైనా హై లెవెల్ బిట్టే కనుక మీరు కొంచెం ఫాస్ట్నెస్ పెంచాలి. నెక్స్ట్ tan 75 మైనస్ cot 75. ఓకేనా. సో మీకు ఈ వాల్యూస్ గుర్తుంటే డైరెక్ట్గా వేసేయచ్చు, వాల్యూస్ గుర్తు లేకపోతే మనకు ఖచ్చితంగా చేయాలి. సో tan 75 ఎంత 2 - √3, ఇది 2 + √3. సో 2 - √3 - 2 + √3 అంటే మనకి 8 క్యాన్సిల్ అవుద్ది, 2 క్యాన్సిల్ అవుద్ది, 2 - √3 కనుక 2 √3 వస్తుందన్నమాట. సో ఇది వస్తుందన్నమాట. ఓకేనా. సో ఒకసారి మనం చూద్దాం ఎలాగా అది. ఓకే, tan 75 నేను రాస్తానంటే 45 + 30 అని రాస్తాను. tan ఆఫ్ a + b ఇలాగ రాసుకోనండి. tan ఆఫ్ a + b, tan a + tan b, tan a అంటే tan 45 1 ప్లస్ tan b అంటే 1/√3, tan ఆఫ్ a + b, tan a + tan b 1 - tan a tan b 1 - 1/√3. సో ఏమొస్తుంది మనకి √3 + 1/√3 - 1. సో రేషనలైజింగ్ చేస్తే √3 + √3 - 1/√3 + 1. సో ఏమవుతుంది మనకి √3 + 1 హోల్ స్క్వేర్ అంటే 3 + 1 + 2√3 / 3 - 1 2. సో మనకి ఏమవుతుంది మనకి 4 అంటే 2 + √3. ఓకే. సో cot 75 మనం ఏం రాయొచ్చు అంటే 90 - 15 రాయొచ్చు. సో 19 - 50 cot 90 - θ tan θ అంటే tan 15. tan 15 ఏం రాయొచ్చు tan 45 - 30. సో సేమ్ దీనిలాగా చేస్తే ఇక్కడ మైనస్ వస్తుంది 1 - 1/√3 ఇక్కడ ప్లస్ వస్తుంది 1 + 1/√3. సో మనకి చేస్తే ఏమవుతుంది √3 - 1/√3 + 1. సో రేషనలైజింగ్ అంతా చేస్తే మనకి ఏమొస్తుంది 2 - √3 వస్తుంది. ఏమొస్తుంది 2 - √3. ఇప్పుడు ఏం చేయాలి మనకి ఈ 2 + √3 - 2 + √3. సో మనకి 2 క్యాన్సిల్ అయిపోయి 2 √3s వస్తాయి. సో ముందే చెప్పాను కదండి 2 √3 ఇస్ ద ఆన్సర్ అని. సో అంటే వాల్యూస్ గుర్తుంటే పర్లేదండి, 2 + √3 2 - √3 అని గుర్తుంటే పర్లేదు, లేదంటే ఇలా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ cot α + β = 0. cot α + β = 0. cot ఏ వాల్యూ 0 అవుతుంది మనకి cot 90 0 అవుతుంది అంటే α + β = 90 degrees. α + β = 90 degrees. ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ దీని ఏం రాయొచ్చు α + β + β రాయొచ్చు. అంటే ఈ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు 90 రాయొచ్చు. సో అంటే ఏమొచ్చింది 90 + β sin 90 + θ cos θ sin 90 + θ cos β. సో ఆన్సర్ ఏంటి cos β. cos β ఎక్కడ ఉంది మనకి ఆప్షన్స్లో లేదు. sin 90 - θ cos θ. cot ఆఫ్ α + β = 0. సో సారీ ఇక్కడ మనం రాంగ్ చేసాం 0 degrees. 0 కాదు 90 degrees. cot α + β = 0. సో α + β = 90 degrees. ఓకే, ఇక్కడ 90 వేస్తే sin 90 - β ఏమొచ్చింది 90 + β cos β వచ్చింది. cos β అనేది ఆన్సర్లో లేదు, cos β అనేది ఆన్సర్ లేదు. అప్పుడు ఏం చేయాలి మళ్ళీ cos ఆఫ్ బీటాని ఏం రాయొచ్చు మనం ఇక్కడ బీటాని 90 - α రాయొచ్చు. ఏం రాయొచ్చు 90 - α. సో cos 90 - θ sin θ sin α. సో ఆన్సర్ sin α. లాజిక్లోనే మళ్ళీ ఇంకో లాజిక్ చూసారా, మన cos β వచ్చింది ఆప్షన్స్లో లేదు. మళ్ళీ మనం ఒకసారి ఆలోచించాం కానీ అక్కడ ఈ బీటాని 90 - α అని రాయాలని ఒక లాజిక్ రావాలి, అప్పుడు వచ్చింది లాజిక్. అప్పుడు cos 90 - sin θ sin α. సో ఇది ఇంత లాజిక్ అన్నమాట.
సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ దేనికి 1 అవుతుంది? 90 degrees. కనుక ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ 1/2 అంటే 30 degrees. ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees. సో బీటా బీటా క్యాన్సల్, 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 120 degrees. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఆల్ఫా 60 degrees అయితే బీటా 30 degrees అవుతుంది, ఎందుకంటే రెండు కలిపితే 90 రావాలి కనుక. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఏం కావాలి మనకి? tan ఆల్ఫా ప్లస్ 2 బీటా. tan ఆల్ఫా ఎంత? 60. 2 బీటా అంటే 60. సో 60 60 120. సో tan 120 కావాలి ఇంటూ 2 ఆల్ఫా. 2 ఆల్ఫా అంటే 120 ప్లస్ బీటా అంటే 30 అంటే 150. సో tan 150 కావాలి, ఈ వాల్యూ కావాలి. సో ఈ వాల్యూ కావాలంటే మనం మళ్ళీ ప్రాసెస్ సేమ్. దీని ఏం రాయొచ్చు? 180 మైనస్ 60 రాయొచ్చు. దీనే రాయొచ్చు 180 మైనస్ 30 రాయొచ్చు. సో 180 మైనస్ అంటే సెకండ్ కాలంలో వస్తుంది, దీనికి మైనస్ వస్తుంది, దానికి మైనస్ వస్తుంది, మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అయిపోతుంది. కనుక దీనే రాయొచ్చు tan 60 రాయొచ్చు, దీనే రాయొచ్చు tan 30 రాయొచ్చు. tan 60 √3, tan 30 1/√3. సో √3 క్యాన్సిల్, ఆన్సర్ ఈస్ 1. ఆన్సర్ ఈస్ 1. సో ఫస్ట్ ఆప్షన్. సో ఇవండి ట్రిగ్నోమెట్రీ హై లెవెల్ బిట్స్ మాట. ఇంకా చాలా ఉన్నాయి హై లెవెల్ బిట్స్. ఖచ్చితంగా ఒకరోజు నేను 100 or 200 బిట్స్ చెప్తాను ఎగ్జామ్ లోపు. సో ఇంకా మనం మ్యాచింగ్స్, ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ రీజనింగ్, ఎస్ఎస్ఎన్ రీజనింగ్, సో ట్రిపుల్ మోడల్స్కి వెళ్దాం. తర్వాత మళ్ళీ మాస్టర్ పీస్ ప్రాబ్లమ్స్ ఒక 2-3 చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో కీప్ వాచింగ్ అవర్ స్మార్ట్ ఛానల్. ఈలోపు మీరు ఒక లైక్ వేసుకోండి. ఓకే, నౌ 6th వన్కి వెళ్దాం. మ్యాచింగ్స్. sin 180 మైనస్ θ, sin 180 మైనస్ θ. సో మీకు ఇంకా క్లియర్గా చెప్తానండి. sin 180 మైనస్ θని 2 × 90 degrees మైనస్ θ రాసుకోవచ్చు. ఇక్కడ 90 పక్కన ఈవెన్ నెంబర్ ఉంటే మనం ఏ వాల్యూ తీసుకుంటే అదే వాల్యూ వస్తుంది. సైన్ తీసుకుంటే సైన్ వస్తుంది, కాస్ తీసుకుంటే కాస్ వస్తుంది, ట్యాన్ తీసుకుంటే ట్యాన్ వస్తుంది, కాట్ తీసుకుంటే కాట్ వస్తుంది, కొసెకండ్ తీసుకుంటే కొసెకండ్, సీకెండ్ తీసుకుంటే సీకెండ్ వస్తుంది. ఓకేనా? ఈవెన్ నెంబర్ అయితే. ఆడ్ నెంబర్ అయితే సైన్కి కాస్ వస్తుంది, కాస్కి సైన్ వస్తుంది, ట్యాన్కి కాట్ వస్తుంది, కాట్కి ట్యాన్ వస్తుంది, కొసెకండ్కి సీకెండ్ వస్తుంది, సీకెండ్కి కొసెకండ్ వస్తుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో అదే వాల్యూ వచ్చేస్తుంది. సో ఇక్కడ సైన్ డీటా, ఈవెన్ నెంబర్ కనుక సైన్ డీటా. ఇప్పుడు ఈ వాల్యూ ప్లస్సా మైనసా మనం డిసైడ్ చేయాలి. అది ఎలాగంటే ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇది ఆల్ సిల్వర్ టీ కప్స్. ఎస్ అంటే సైన్, దాని ఆపోజిట్ కొసెకండ్, రెసిప్రోకల్. టీ అంటే ట్యాన్, దాని రెసిప్రోకల్ కాట్. సి అంటే కాసు, దాని రెసిప్రోకల్ సీకెండ్. ఇప్పుడు 290s, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 90, ఇక్కడ నుండి ఇక్కడ ఒక 90. సో 290 మైనస్ అంటే వెనక్కి రావాలి, అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో మనం తీసుకున్నది సైన్ ప్లస్, ఎందుకంటే ఇక్కడ సైను కొసెకండ్ ప్లస్, ఇక్కడ ట్యాను కాటు ప్లస్, ఇక్కడ కాసు సీకెండ్ ప్లస్, కనుక ప్లస్ కనుక ఇక్కడ కూడా ప్లస్ వస్తుంది. అంటే మనకి సైన్ 180 మైనస్ θ అనేది ప్లస్ సైన్ డీటా. ఆటోమేటిక్గా సైన్ 180 ప్లస్ θ ఏమవుతుంది? మైనస్ సైన్ డీటా. కాస్ 180 మైనస్ θ మైనస్ కాస్ డీటా. సో మ్యాచింగ్ అనేది అయిపోయింది. సో ఒకటి మీకు అర్థమైతే మిగతా ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు దాన్ని బట్టి ఏం చెప్పచ్చు మనం? 1Q 2R 3P. ఇది ఏ ఆప్షన్ ఉంటుందో అదే మన ఆన్సర్. 1Q 2R 3P. నెక్స్ట్ ఎస్ఎస్ఎన్ రీజనింగ్. log of tan 1, tan 2, tan 3, tan 4 and so on, tan 89 is equal to 0 ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ tan 1 × tan 2 × tan 3 × and so on, tan 89 is equal to 1 ఇచ్చాడు. ఓకేనా? మంచి బిట్ ఇది. ముందు సెకండ్ వన్ చేద్దాం, తర్వాత ఫస్ట్ వన్ చేద్దాం. సెకండ్ వన్ చేద్దాం. tan 1 × tan 89, దీని ఏం రాయొచ్చు మనం? ఆ ఫార్ములా ప్రకారం 90 - 1 రాయొచ్చు. tan 90 - θ మన 10th క్లాస్లో ఉంది, cot θ, cot 1 అంటే tan 1 × cot 1 ఏమవుతుంది? 1. అదేవిధంగా tan 2 × దీని ముందు tan 89 ఉంటుంది, దీని ఏం రాయొచ్చు? cot 2 రాయొచ్చు. సో tan 2 × cot 2 1, tan 3 × cot 3 1, tan 4 × cot 4 1, tan 5 × cot 5 1. అలాగా మధ్యలో సరికి tan 45 ఉంటుంది, దానికి అటు సైడ్ ఉండదు. కానీ tan 45 ఆల్రెడీ ఇట్స్ వాల్యూ ఇస్ 1. అన్నీ 1 × 1 × 1 × 1 చేసుకుంటే ఏమొస్తుంది? 1. అంటే సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. అంటే ఇప్పుడు ఈ లాగ్ ఆఫ్ ఈ వాల్యూ బేస్ 10 అన్నాడు. అంటే ఇప్పుడు మనం దీని ఏం రాయొచ్చు? log 1 to the base 10. ఇది కూడా ఏంటి? 0. log 1 to the any base is 0. log 1 to the any base is 0. సో ఇది కూడా కరెక్టే.
ఇప్పుడు చెప్పండి, సెకండ్ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్కి సహాయం చేసిందా లేదా, సపోర్ట్ చేసిందా లేదా? ఎస్. రెండు కరెక్టా కాదా? రెండు కరెక్టే. సో బోత్ ఆర్ కరెక్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సపోర్టింగ్ ద ఫస్ట్ వన్. సో both are correct, second one is supporting the first one. So first option is the correct answer. Both are correct, second is not supporting, wrong answer. First is correct, second is wrong answer. First is wrong, second is correct, adi wrong answer. So both are correct, second one is supporting the first one. Which of the following is false? Which of the following is false? So మీకు ఈ ఆల్ సిల్వర్ టీ కప్స్ బాగా ఐడియా రావాలని సో ఆ బిట్స్ డిజైన్ చేశాను. sin 120 ఏం రాయొచ్చు దీన్ని మనం 180 minus 60. మనం sin 180 minus θ చేసాం. sin 180 ప్లస్ sin θ అంటే ప్లస్ sin 60. sin 60 అంటే √3/2. సో ఇది కరెక్టే, మనకి ఫాల్స్ కావాలి. cos 360 దీన్ని ఏం రాయొచ్చింది అలాగా 4 × 90 minus 0 degrees. ఏమీ లేదు కనుక 490 is 360 minus 0 plus 0 మీ ఇష్టం. 4 అనేది మనకి ఈవెన్ నెంబర్ కనుక ఏమొస్తుంది, cos 0 వస్తుంది. cos 0 ఎంత 1, అది ప్లస్సా మైనసా 190 290 390 490 మైనస్. ఫోర్త్ క్వాడ్రంట్లో అయినా ఫస్ట్ క్వాడ్రంట్లో అయినా ప్లస్సే, సో +1 సరిపోయింది. అది కూడా tan 185 దీని ఏం రాయొచ్చు మళ్ళీ 180 minus 45. tan దీని ఏం రాయొచ్చు మళ్ళీ 2 × 90 minus 45. సో 2 అనేది ఈవెన్ నెంబర్ కనుక ఏమొస్తుంది మనకి tan 45 వస్తుంది. ఏమొస్తుంది tan 45. మరి ఇది ప్లస్సా మైనసా చూసుకోవాలి. 290s 190 290 మైనస్. సో సెకండ్ క్వాడ్రంట్లో ఏంటన్నాను, సైన్ ఒకటే పాజిటివ్, సైన్ కొసెన్ మిగతా ఏదొచ్చినా నెగిటివ్ కనుక ఇది నెగిటివ్ మైనస్ tan 45. సో మైనస్ tan 45 ఎంత 1 -1. ఇది కూడా కరెక్టే. ఫస్ట్ వన్ కరెక్ట్, సెకండ్ వన్ కరెక్ట్, థర్డ్ వన్ కరెక్ట్, ఇంకా ఫోర్త్ వన్ చేయవలసిన ఇదే ఆన్సర్. మనం ఇంకా అది ట్రై చేయవద్దు, ఎందుకంటే మనం పక్కాగా చేసాం. ఫస్ట్ వన్ చేసాం కష్టపడి, సెకండ్ వన్ చేసాం కష్టపడి, థర్డ్ వన్ కూడా చేసాం కష్టపడి, ఫోర్త్ వన్ ఆటోమేటిక్గా అది మన ఆన్సర్ అవుతుంది, చేయకుండానే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఈ కింద వాటిలో ఏది సత్యము? సైన్ విలువ 1 కన్నా తక్కువ ఉంటుంది, ఒక్కోసారి 1 అవుతుంది, -1 కన్నా ఎక్కువ ఉంటుంది, ఒకసారి ఎక్కువ అవుతుంది. ఓకేనా, ఇదే కరెక్ట్, మిగతా అని రాంగ్. ఎప్పుడైతే ఒకటోది రైట్ అయిందో మిగతా ఇంకా చూడవసరం లేదు. ఫస్ట్ వన్ మీరు కాన్ఫిడెంట్ ఇది రైట్ అన్నప్పుడు మిగతా అన్నీ రాంగే. నెక్స్ట్, sin θ = cos θ అయితే θ 45 degrees అవుతుంది. cosecant θ = secant θ అయితే 2θ అడిగాడు. 2θ అంటే 45, 2θ అంటే 90 degrees అవుతుంది. tan θ = cot θ అయితే θ 45 degrees అవుతుంది. దాంట్లో హాఫ్ 22.5 అవుతుంది, 22.5. సో మనం ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ వన్ 1Q 2P 3R, ఇది ఎక్కడైతే మనకు ఆప్షన్ ఉంటుందో అదే మన ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ మనకి 10 బిట్స్ మాట. ఇంకా 5 బిట్స్ అనేవి హై లెవెల్ బిట్స్ ఇస్తాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ట్రిగ్నోమెట్రీలో, అందుకని హై లెవెల్ బిట్స్ ఇస్తాను. సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ కాకుండా హై లెవెల్ బిట్స్ ఇస్తాను. సో కీప్ వాచింగ్ గౌరీ సుమా ఛానల్. ఈలోపు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఓకే, రిమైనింగ్ 5 బిట్స్ చూద్దాం ఇప్పుడు. cos 1 degrees into cos 2 degrees into cos 3 degrees into cos 4 degrees into and so on cos 2021 degrees. సో ప్రతి వాల్యూ మనం టేబుల్ ఉంటుందండి, సైన్ టేబుల్, కాస్ టేబుల్, ట్యాన్ టేబుల్ అలా ఉంటుంది. ఆ టేబుల్ తీసుకుని ఈ సమ్ చేస్తే మనకి ఖచ్చితంగా 1 day పడుతుంది ఈ సమ్. బట్ చిన్న లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ ఫైన్ చేస్తే 1 second పడుతుంది. 1 day డిఫరెంట్, 1 second డిఫరెంట్. సో 1 dayలో చేద్దామా 1 secondలో చేద్దామా మీరే డిసైడ్ చేయండి. ఏంటి ఆ లాజిక్ చూద్దాం. ఇలాగా 1 2 3 4 అండ్ సో ఆన్ మనకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకి మధ్యలో cos 90 degrees ఉంటుంది. ఏముంటుంది, cos 90 degrees. సో sin 90 అయితే 1, మరి cos 90 degrees అయితే 0. సో ఇక్కడ ఏదైనా ఒక వాల్యూ 0 ఉంది. సో మొత్తం అన్నీ కూడా ఇంటూ 0. సో 0 into ఎనీథింగ్ ఈజ్ 0. సో ఆన్సర్ 0. మీరు 0తో ఎంత పెద్ద నెంబర్ మల్టిప్లై చేసినా 0 వస్తుంది. ఆ చిన్న లాజిక్ మాట. అమ్మో cos 2021 ఉందని భయపడకూడదు. సో మధ్యలో cos 90 ఉందో లేదో చూసుకోవాలి అంతే. If cos θ = 2√mn/m+n then sin θ. సో థర్డ్ ఆప్షన్ రాంగ్. ఎందుకు థర్డ్ ఆప్షన్ రాంగ్? ఆల్రెడీ ఇది cos θ అన్నాడు, మరి cos θ sin θ ఈక్వల్ అవుతుంది కదా. సో ఫస్ట్ థర్డ్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్, adjacent side by hypotenuse. adjacent side by hypotenuse అంటే m+n అనేది హైపోటెనస్. సో సైన్కి ఖచ్చితంగా హైపోటెనస్ అదే రావాలి, సైన్ కూడా హైపోటెనస్ ఏం రావాలి, అదే రావాలి. కనుక ఇది రాంగ్, ఎందుకంటే mn ఉంది. ఇది కూడా రాంగ్, ఎందుకంటే m- ఉంది. మనకి ఏంటి
adjacent ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్ రావాలి. హైపోటెన్స్ ఇక్కడ M+1 ఉంది కనుక అక్కడ కూడా M+1 రావాలి. సో ఆల్రెడీ హైపోటెన్స్ M+1 ఉన్నది రాంగ్ అయిపోయింది. ఇక్కడ M+1 లేదు, ఇక్కడ M+1 లేదు. సో దిస్ ఇస్ రైట్ ఆన్సర్ వితౌట్ డూయింగ్. చూడండి అసలు ఏమీ చేయకుండా ఆన్సర్ పెట్టాం. యాక్చువల్గా ప్రాసెస్ ప్రకారం చేస్తే వస్తుంది, బట్ చాలా టైం టేకింగ్. ఎందుకు మన టైం టేకింగ్ ఇంత టైం లిమిట్లో? సో ఇంత తక్కువ టైంలో ఎందుకు అంత రిస్క్ చేయాలి? అవసరం లేదు. నెక్స్ట్ 1 + tan square theta. సో 1 + tan square theta అంటే ఏంటి మనకి? సో secant square minus tan square is equal to 1. Secant square minus tan square is equal to 1. Secant square theta is equal to 1 + tan square theta. అంటే ఇది secant theta. ఇదేంటి? secant A. secant A into cos A 1. ఇదేమవుతుంది? cosecant A అవుతుంది. ఏమవుతుంది? cosecant A. sin A into cosecant A 1. సో 1 - 1 0. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ sin 2021. sin 2021. సో ఇప్పుడు దీన్ని మనం 90 మల్టిపుల్స్లో రాయాలి. ఏం రాయాలి? 90 అంటే దీన్ని మనం 9 టేబుల్తో డివైడ్ చేయాలి. సో 9 2s are 18. సో 21. అగైన్ 9 2s are 18. సో 3. సో 90 టేబుల్ కనుక మనం ఏం చేయాలి ఇప్పుడు? 90 × 22. ఓకే, 90తోనే డివైడ్ చేద్దాం. 9 2s are 180. సో 2 - 0 2. 10 - 2. ఓకే, sin 2021. సో ఇప్పుడు మనం దీన్ని 90 టేబుల్తో డివైడ్ చేయాలి 2021ని. సో 9 2s are 180. సో 2 and 2. సో 1 carry value. Again sin 2s are 180. సో 1 12 8 ఇస్తే 4. సో ఇప్పుడు మనం దీని ఏం రాయొచ్చు? మనం 2021 ఏం రాయొచ్చు అంటే 22 × 90 + 41. ఓకే, అంటే ఇప్పుడు మనం దీని ఏం రాయొచ్చు? sin of 22 × 90 + 41 degrees. సో 22 అంటే ఏంటి మనకి? ఈవెన్ నెంబర్ కనుక ఏమొస్తుంది మనకి? sin 41 వస్తుంది. ఏమొస్తుంది? sin 41 degrees. ప్లస్ మైనస్ 22 టైమ్స్ వెళ్ళాలి. 4 8 12 16 20 21 22 ప్లస్. సో థర్డ్ క్వాడ్రంట్లో వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్లో వస్తుంది కనుక మైనస్. సో మైనస్ sin 41 degrees. సో మనకి ఇక్కడ ఎక్కడ కూడా మైనస్ sin 41 లేదు కనుక ఆన్సర్ నన్. ఆన్సర్ నన్. అమ్మో ఇదేంటి నాకు రాంగ్ వచ్చింది, నేను ఎక్కడో డివిజన్ రాంగ్ చేశాను, మళ్ళీ చేయకూడదు. సో మనకి కరెక్ట్గా చేసాం. సో అది లేదు, sin 41 లేదు, మైనస్ sin 41 లేదు కనుక ఈ సంవత్సరం ఇచ్చేయడం నేను భయపడకూడదు. సో చేసుకుంటూ పోవాలి. 90తో డివైడ్ చేసుకొని మనకి ఎంత వస్తుందో అది చేసుకోవడం ఈజీ. నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 90 degrees. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 2 బీటా. దెన్ cos square ఆల్ఫా ప్లస్ sin square బీటా ఈజ్ ఈక్వల్ టు. చూడండి ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 2 బీటా అంటే ఆల్ఫా 60 degrees, బీటా 30 degrees. ఇంటూ 2 చేస్తే 60. అంటే లాజిక్, చిన్న లాజిక్ మాట. ఎందుకంటే రెండు కలిపితే 90 degrees కనుక ఆల్ఫా 60, బీటా 30 degrees. అందులో వేసేద్దాం. cos square 60 degrees ప్లస్ sin square 30 degrees. సో cos 60 అంతా మనకి 1/2 అంటే 1/2 స్క్వేర్ అంటే 1/4. sin 30 అంతా అది 1/2 స్క్వేర్ అంటే 1/4 అంటే 2/4. 2 1s are 2 2s are అంటే 1/2. సో 1/2 ఈజ్ ద ఆన్సర్. సో దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. సో ఇది ఫ్రెండ్స్ ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన టాప్ మోస్ట్ 15 మోడల్స్. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఒకరోజు వీడియో చేస్తాను ఖచ్చితంగా. సో ఈ వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి. అదేవిధంగా ఎక్స్ట్రా స్టడీలో జాయిన్ అవ్వడం మర్చిపోద్దు. ఎక్స్ట్రా స్టడీలో జాయిన్ అవ్వండి, ఎందుకంటే చాలా అంటే చాలా యూస్ఫుల్. ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళని అడగండి. సో మీకే తెలుస్తుంది ఎక్స్ట్రా స్టడీల యొక్క వాల్యూ. సో ఇంకా ఆలస్యం చేయకుండా రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.